మేషరాశి మార్చి 2024 అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని మేషరాశికి చెందిన వారిగా వ్యవహరిస్తారు. ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెల ప్రథమాప్తం. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరును సంపాదించుకుంటారు. మనస్సు పలు రకాలుగా ఆలోచిస్తున్న మీరు విజయం వైపుకే అడుగులు వేస్తారు. ఏది ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోండి. బంధుమిత్రులతో విరోధాలు తొలగిపోతాయి. ఆరోగ్య పరిస్థితులు కుదుటపడతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. చెడు సావాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదురైన సమస్యలను పరిష్కరిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో మధ్యలో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఒకేలాగా ఉండవు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. స్వల్ప ధనలాభం ఉంటుంది. కార్యసిద్ధి ఫలిస్తుంది. మీరు మీ తోటి ఉద్యోగులు, అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది పనిభారం, ఒత్తిడికి కారణమవుతుంది. ఓపికగా ఉండడం మంచిది. లేదంటే కోపం లేదా నిరాశకు గురి కావాల్సి ఉంటుంది. పట్టుదలతో ఉండండి. చివరకు విజయం ఫలిస్తుంది. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు లేదా అపార్థాలు ఉండవచ్చు. స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఊహాకణాలు చేయకుండా ఉండడం చాలా అవసరం. అదనంగా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు. మీరు మద్దతు, సంరక్షణను అందించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈ మాసం పెద్దగా లాభ నష్టాలు లేకుండా సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు లేదా ఇతర అనవసరమైన ఖర్చుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలివిగా బడ్జెట్ చేయడం చాలా ముఖ్యం. మీరు వ్యాపారంలో ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొంటారు. పెట్టుబడులకు మంచి రోజులు ఉంటాయి. మీ వ్యాపారాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రతికూలమైన ప్రచారం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఈ మాసం కాస్త ఒత్తిడికి గురి చేస్తుంది. వారు చిరాకుగా అనిపించే పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు చదువుపై దృష్టి పెట్టడం, సహనం, ఏకాగ్రతతో ఉండడం చాలా అవసరం. కఠోర శ్రమ, సంకల్పం ఉంటే పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో తెలివిగా పనిచేయాలి. మీ విచక్షణతో ప్రతిమర్దులను ఓడించగలరు. కోర్టులో జరుగుతున్న ఎలాంటి కేసులోనైనా మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు వస్తాయి. మీ వైవాహిక జీవితం మీకు ఆనందంగా ఉంటుంది. ఈ నెలలో ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి కాలం నడుస్తుంది. నిర్మలమైన మనస్సుతో పనులను ప్రారంభించండి. మనోబలంతో లక్ష్యాలను చేరుతారు. విజయ అవకాశాలు మెరుగవుతాయి. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఒక విషయంలో మిత్రుల సాయం అందుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకుపోతే సమస్యలు తొలగుతాయి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. నెల మధ్యలో శుభం చేకూరుతుంది. వ్యాపారులు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశివారు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించడం లేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. చాలా వరకు సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ప్రయోగాలేవి చేయవద్దని సూచన. శుభవార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా ఇబ్బందులకు లోనవుతారు. మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగ్గా సాగకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తవుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ నెల నుంచి చికాకులు ఎదురవుతాయి. కానీ మెల్లగా ఆ ఇబ్బందులు, చికాకులు తొలగిపోతాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ నెల
వారి వారి కోరికలు తీరతాయి. విదేశాల్లో కొత్త ఇల్లు కొనుక్కోవడం చాలా సులభం అవుతుంది. మీరు మీ ఆర్థిక స్థితి పట్ల విచారించాల్సిన పని లేదు, ఎందుకంటే మీ రాబడి నిలకడగా ఉంటుంది. మీ జీవన విధానం గొప్పగా ఉంటుంది. ఫలితంగా జీవితంలో అన్ని రకాలైన సౌకర్యాలను అనుభవిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. మీ విజయాల పరంపర మీ సహోద్యోగుల మనస్సులో మీపై ఈర్ష్యను కలిగిస్తుంది. మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ కోరికలు, ఆశయాలు నిజమవుతాయి. మీరు మీ పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ ప్రత్యర్థుల పైన మీరు పై చేయిని సాధిస్తారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల మీరు అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలు మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ తండ్రి గారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ నెల సరైన అవకాశాలు కల్పించుకోవడంలో మీరు విజయాన్ని అందుకుంటారు. ఈ నెల మీ కార్యక్రమాలలో విజయాలు అందుకుంటారు. ఎవరైతే ప్రేమకు కట్టుబడి ఉంటారో వారు వారి ఆశయాలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విష్ణువు నామస్మరణ శుభప్రదం. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. శ్రీ మహావిష్ణువు ఆరాధన శుభప్రదం. పాటించాల్సిన పరిహారాలు. మీరు ప్రారంభించిన పనిలో ఇబ్బందులు ఎదురవుతుంటే మీరు అమావాస్య రోజున ప్రయాణాలు మానుకోండి. అలాగే మీకు ఐశ్వర్యం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇంట్లో దేవుడి గదిలో విష్ణుమూర్తిని ఎర్ర గులాబీలతో పూజించండి. చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. అంతేకాదు సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది. మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.